కడుపు నొప్పి, అజీర్ణం ఇలాంటి వాటిని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఈ సాధారణ లక్షణాలు తీవ్రమైన వ్యాధికి సూచనలు కాగలవు అని మీకు తెలుసా? స్టార్టింగ్ ఫేజ్లో క్యాన్సర్ని గుర్తించడం అనేది ట్రీట్మెంట్ విజయానికి కీలకం. ఈ లక్షణాలు మీకు ఎందుకు ముఖ్యమో ఎప్పుడన్నా ఆలోచించారా? జీర్ణ సమస్యలు కేవలం ఆహారం సరిగ్గా లేకపోవటం వల్లనే వస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇవి శరీరంలో వృద్ధి చెందుతున్న క్యాన్సర్ సంకేతాలు కూడా కావచ్చు. ఈ విషయాన్ని గమనించడం చాలా అవసరం. యంగ్స్టర్స్లో, యువతలో కూడా కడుపు క్యాన్సర్ పెరుగుతూ ఉంది. ఈ సంగతి మీకు తెలుసా? ఈ పోకళ్ళు మన జీవన శైలి, ఆహారపు అలవాట్లపైన ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? సరైన టైంలో వైద్య సహాయం తీసుకోవటం అనేది ప్రాణాలను కాపాడుతుంది. మీ శరీర సంకేతాలను అర్థం చేసుకొని ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారంగా అగ్నిమాంద్యం, అలాగే ఈ జీర్ణశక్తి లోపించటం అనేవి వ్యాధులకి మూలం. కడుపు క్యాన్సర్ లాంటి తీవ్రమైన రోగాలను నివారించడానికి ఆయుర్వేద జీవన శైలి అనేది తోడ్పడుతుంది. ఈ విషయం మీకు తెలుసా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఇదే. అంటే సాధారణ కడుపు నొప్పిగా, ఇండైజెషన్ కింద అనుకుంటూ ఉంటారు, కానీ ఇది కడుపు క్యాన్సర్ తాలూకు లక్షణాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా దీనిపైన అవగాహన ఉండడం అనేది అవసరం. అంటే ఈ కడుపులో చిన్నపాటి అస్వస్థత ఇలాంటివి ఉన్నప్పుడు అది క్యాన్సర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధారణమైనటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనుకుంటూ ఉంటారు. ఈ ప్రారంభ సంకేతాలు ఏమిటి? వీటిపైన మీకు అవగాహన ఉండాలి. కడుపులో చిన్నపాటి అస్వస్థత, కాస్త ఉబ్బరింపు, లేదా భారీ భోజనం తర్వాత అజీర్ణం ఇలాంటివి మనందరికీ కూడా ఎదురయ్యే సాధారణ సమస్యలు. కానీ కొన్నిసార్లు ఈ లక్షణాలు అనేవి మనం సాధారణంగా అనుకునే దానికంటే తీవ్రమైన అవకాశం ఉంటుంది. చాలా తీవ్రంగా ఉండొచ్చు. చాలామందికి కడుపు క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు అనేవి చాలా తరచుగా కడుపులో కలిగేటటువంటి ఇబ్బందిగా, లేదా సాధారణ జీర్ణ సమస్యల కింద పొరపాటు పడేలా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మీరు ఎప్పటికీ అశ్రద్ధ చేయకూడని ఒక కీలకమైనటువంటి కొన్ని సంకేతాలు, వీటి గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. మీ ఆరోగ్యం విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండడం అనేది ఎప్పుడు కూడా మంచిదే కదా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్టమక్ క్యాన్సర్ అంటే కడుపు క్యాన్సర్ స్టార్టింగ్ ఫేజ్లో గుర్తింపు అనేది చాలా ముఖ్యం. అయితే ఫార్చునేట్గా ఇది పెరుగుతుంది, కానీ అనుకున్నంత స్థాయిలో పెరగట్లేదు. ఈ మధ్య పరిశోధనలు అనేవి కడుపు క్యాన్సర్ని ఆ వైద్యులు ముందుగానే గుర్తిస్తున్నారు అని చూపిస్తున్నాయి. దీంతో ఇది మామూలుగా ట్రీట్మెంట్ చేయగలిగేటువంటి దశలోనే ఐడెంటిఫై అవుతూ ఉంది. ఇది అంటే ఈ డిసీజ్ మీద పోరాటానికి ఒక అంశం కింద ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక పెద్ద విజయం అనే చెప్పొచ్చు. అయితే ఆశ్చర్యకరంగా యంగ్స్టర్స్లో కడుపు క్యాన్సర్ పెరుగుతుంది. యంగ్స్టర్స్ సాధారణంగా డాక్టర్లను కలవరు, అంటే వైద్య సలహా తీసుకోరు. ఏదో చాట్ తినడం వల్లనో లేకపోతే దేనివల్లనో ఈ ఇండైజెషన్ అనుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ ముఖ్యం. సాధారణంగా ఈ క్యాన్సర్స్ అనేవి వృద్ధుల్లో కనిపించేటువంటి క్యాన్సర్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి యంగ్స్టర్స్ దీన్ని ఓవర్లుక్ చేస్తున్నారు. యంగేజ్లో ఇది కొంతమందిలో బయటపడుతూ ఉంది. మెయిన్గా నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి సేకరించినటువంటి డేటాలను పరిశీలించిన ఒక అధ్యయనం ఏం చెప్తుందంటే, 2004 నుంచి 2021 వరకు ఆ పీరియడ్ని కనుక గమనిస్తే, అంటే బిగినింగ్లో క్యాన్సర్ డయాగ్నోజ్ అవడం అనేది 53% పెరిగింది. అదే సమయంలో క్యాన్సర్ సమీపంలో ఉండేటువంటి లింఫ్ నోడ్స్కి, అలాగే అవయవాలకి కూడా వ్యాపించిన కేసుల సంఖ్య 38% తగ్గింది. దూరంగా ఉండేటువంటి అవయవాలకు వ్యాపించిన కేసుల సంఖ్య దాదాపు 8% తగ్గింది. ఇది ఒక రకంగా మంచిదే. ఒక పరిశోధకుడు మెరుగైనటువంటి ఎండోస్కోపిక్ ఇమేజింగ్, ఇంకా ఆ ఎగువ ఎండోస్కోపీ, అప్పర్ జిఐ ట్రాక్ట్ తాలూకు ఎండోస్కోపీ ఇలాంటివి ఈ మధ్య బాగా వాడుతున్నారు. కాబట్టి దీంతో ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది ఈజీగా అవుతుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఇది వైద్యులు క్యాన్సర్ని ముందుగానే గుర్తించడానికి సహాయపడుతుంది. నిజానికి 2021 అనేది ఆ నిర్ధారణ సమయంలో ప్రారంభ దశ. కడుపు క్యాన్సర్ అనేవి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ని ఇవ్వటానికి ఎర్లీ డయాగ్నోసిస్ అనేది బాగా ఉపయోగపడుతుందని తేలింది. ఇదొక నిజంగా గొప్ప ముందడుగు. అయితే కడుపు క్యాన్సర్ ముందుగానే గుర్తించడం అనేది మరీ ఇంటెన్స్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి అవసరం లేని స్థాయిలో ఉంటుంది. కాబట్టి అంటే ముందుగానే గుర్తిస్తే అప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఆయుర్వేదంలో స్టార్టింగ్ దశలో వ్యాధిని గుర్తించడం అనేది పూర్వరూపం అంటారు దీన్ని. ఆ దశలో కనుక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా మొదలు పెడితే అప్పుడు మెరుగైనటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అన్ఫార్చునేట్గా చాలా ముదిరిన తర్వాత 3rd స్టేజ్లోనో 4th స్టేజ్లోనో చాలామంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. అలా కాకుండా ముందే రాగలిగితే చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు ఈ కాంప్లిమెంటరీ థెరపీస్ తోటి. ఇక్కడ విషయం ఏంటంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది ముఖ్యం.
ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ముఖ్యం. అలాగే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యంగేజ్ యువతలో ఆందోళన కలిగించేటువంటి పోకళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కడుపు క్యాన్సర్ రేట్లు అనేవి మొత్తం మీద స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంతకు ముందు అనుకున్నట్టుగా 2000తో పోలిస్తే ఒక ఆందోళన కలిగించేటువంటి పోకడ ఏమిటి అంటే యంగ్స్టర్స్లో ముఖ్యంగా మహిళల్లో తరచుగా ఈ డయాగ్నోసిస్ అనేది లేట్ అవుతుంది. అంటే వాళ్ళు ఏదో మెన్సెస్ పెయిన్ అనుకుంటారు, లేదా ఇండైజెషన్ అనుకుంటూ ఉంటారు. దీంతో స్టమక్ క్యాన్సర్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది అనేది నిజానికి ఇంకా అనేక డైమెన్షన్స్లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, స్టార్టింగ్ ఫేజ్లో గుర్తించడం అనేది చాలా కీలకం. ఇప్పుడు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అలాగే ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వీటి నివేదికల ప్రకారంగా కడుపు క్యాన్సర్ వ్యాపించక ముందే గుర్తించినప్పుడు 5 years క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే 5 ఏళ్ల జీవన శాతం అనేది 70% ఉంటుంది. కానీ అది ఒకవేళ లింఫ్ నోడ్స్కి వ్యాపించింది అనుకోండి, అది 6% తగ్గుతుంది. అది శరీరంలో దూర ప్రాంతాలకు కూడా వ్యాపించింది అనుకోండి, అది 5% పడిపోతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అంటే స్ప్రెడ్ అవ్వకముందే దీన్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఇంకొకటి ఇదేంటంటే డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ, అలాగే లక్షణాలని గుర్తించడంలో కొంత సవాళ్ళు ఉన్నాయి. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. ప్రస్తుతం ఈ లక్షణాలు, కుటుంబ చరిత్ర లేదా ఇతర ప్రమాద కారకాలు ఉంటాయి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే కడుపు క్యాన్సర్ కోసం పరీక్షలు చేస్తున్నారు. అంటే ఎవరికైనా ఫ్యామిలీలో హిస్టరీలో ఉంటే కడుపు క్యాన్సర్ తాలూకు ఎండోస్కోపీలు చేస్తారు, మామూలు వాళ్ళకి చేయట్లేదు. అయితే కడుపు క్యాన్సర్ తరచుగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. స్టార్టింగ్లో స్పష్టమైన లక్షణాలు అనేవి కనిపించవు. లక్షణాలు కనిపించే టైంకి అవి అస్పష్టంగా ఉండి అది అజీర్ణం అనో లేకపోతే యాసిడ్ రిఫ్లక్స్ అనో ఇలాంటి వాటితోటి పొరపడుతూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో దీన్ని అగ్నిమాంద్యం అంటాం. అంటే ఆమం పేరుకుపోవటం వల్లనే ఇలాంటివన్నీ వస్తాయి. ఆమం పేరుకుపోవడానికి మూల కారణం ఏంటంటే ఈ ఎర్రేటిక్ లైఫ్ స్టైల్. కాబట్టి ఆ లైఫ్ స్టైల్ని కనుక కరెక్ట్ చేసుకుంటే ఇలాగా క్యాన్సర్ యంగేజ్లో క్యాన్సర్ బారిన పడకుండా ఉండటం అనేది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఈ కీలకమైనటువంటి విషయాలు, కీలకమైన లక్షణాల మీద మీకు అవగాహన ఉండాలి. ఇక్కడ కడుపు క్యాన్సర్ తాలూకు స్టార్టింగ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒకటి ఆకలి ఉండదు, అలాగే బరువు తగ్గిపోతూ ఉంటారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఇంకా నిరంతరంగా ఛాతిలో మంటగా అనిపిస్తూ ఉంటుంది, ఇండైజెషన్ ఉంటుంది, అలాగే పొత్తికడుపు నొప్పి ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది, వికారం ఉంటుంది, వాంతులు కూడా ఉంటాయి, అలాగే కడుపు ఉబ్బరింపు ఉంటుంది, ముఖ్యంగా తిన్న తర్వాత కడుపు ఉబ్బరిస్తూ ఉంటుంది, ఇక మింగటంలో కూడా ఇబ్బంది ఉంటుంది, కొన్ని ఆహారాల పట్ల ఉన్నట్టుండి విరక్తి కలుగుతూ ఉంటుంది, ఉదాహరణకు నాన్ వెజ్ లాంటివి, కొన్ని ఆహారాల పట్ల అకస్మాత్తుగా అసహనం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి, పండ్లు, కాఫీ లేదా ఆల్కహాల్ వీటి మీద ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, కడుపులో నిండుగా ఒత్తిడి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కడుపు క్యాన్సర్ తాలూకు లక్షణాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అంటే క్యాన్సర్ వృద్ధి చెందుతున్న కొద్దీ కూడా లక్షణాలు అనేవి మరింత స్పష్టంగా మారతాయి. వీటిలో వాంతుల్లో రక్తం పట్టడం, తీవ్రమైన అలసట, తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, మలంలో రక్తం పట్టడం, పొత్తికడుపులో ద్రవం పేరుకుపోవటం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. బరువు తగ్గటం, తినటంలో లేదా మింగటంలో ఇబ్బంది లాంటి లక్షణాలు తీవ్రమైనప్పుడు సాధారణంగా వైద్య సహాయం కోరుతూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారంగా ఈ లక్షణాలు అనేవి అగ్నిమాంద్యం అలాగే వాతపిత్త దోషాల తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని అంటే ఓవరాల్గా హెల్త్ని కంట్రోల్లో పెట్టుకోవటం అంటే బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే భవిష్యత్తు అండి. అంటే ఈ భవిష్యత్తు అంచనాలు ఇంకా ప్రమాదకరంగా ఉంటున్నాయి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అంటే 2025 నాటికి అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అంచనాల ప్రకారంగా ఒక అమెరికాలోనే సుమారుగా 30,300 కొత్త కడుపు క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. సుమారుగా 10,780 మరణాలు కూడా సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. మన దేశంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే సరైన ట్రాకింగ్ ఉన్నది కాబట్టి. ఏదేమైనా కడుపు క్యాన్సర్కి చాలా ప్రమాదంలో ఉన్నవాళ్ళు ఒకటి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దాని నుంచి జాగ్రత్త పడాలి. అలాగే కుటుంబంలో ఈ వ్యాధి చరిత్ర ఉంటే జాగ్రత్త పడాలి. అంటే అప్రమత్తం అయ్యి అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కొన్ని జన్యుపరమైన పరిస్థితులు ఉన్నా లేదా యాసిడ్ రిఫ్లక్స్ లాంటి క్రానిక్గా ఇబ్బంది పెట్టే సమస్యలు ఉన్నా దాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఓవర్ వెయిట్ ఉన్నా, లేకపోతే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నా, లేకపోతే గతంలో కడుపు మీద ఏదైనా సర్జరీస్ జరిగి ఉన్నా ఇలాంటివి కూడా ఈ కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆహారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొంతమంది బార్బిక్యూ అని పొగబెట్టినటువంటి ఫుడ్ తింటూ ఉన్నారు, అలాగే ఉప్పుతో ఊరేసినటువంటి ఫుడ్ తింటూ ఉన్నారు, అలాగే ఇంకా ఆహారాలను ఎక్కువ తింటూ ఉన్నారు, అలాగే తగినంత పండ్లు వీటిని తినటం లేదు, కూరగాయలు తినటం లేదు. ఇవన్నీ కూడా కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా స్మోకింగ్, అలాగే ఆల్కహాల్ తీసుకోవటం ఇవన్నీ కూడా స్టమక్ క్యాన్సర్ రిస్క్ని పెంచుతాయి.
ఆయుర్వేదం అనేది ఆహార పానీయాలకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేవి అనేక వ్యాధులను నివారిస్తాయని చెప్తుంది. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా మీరు ఉండాలి. శరీరం ఇచ్చే ప్రతి చిన్న సంకేతాన్ని మీరు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవటం అనేది ప్రాణాలను కాపాడుతుంది. నివారణ అనేది చికిత్స కంటే ఎప్పుడు కూడా ఉత్తమమైంది. మీ శ్రేయస్సు పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అప్పుడు ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.